హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి పిల్లలు తినే భోజనంలో విషం కలిపి ఇక సైలెంట్గా ఆ బాటిల్ని డస్ట్బిన్లో పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా చూస్తున్న ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. వస్తే మనో దయచేసి నా పిల్లల్ని ఏం చేయొద్దు అని చెప్పి ఇక అలా ఆరు అరుస్తూ ఉంటుంది. ఆరు మాటలు ఎవరికి కూడా వినిపించవు. ఇక బాగి అప్పుడే హాల్లోకి వస్తుంది. ఆరు బాగీకి ఎదురు పడుతుంది. మిస్సమ్మ, నీతో నేను ఒక విషయం మాట్లాడాలని చెప్పి ఆరు భోజనంలో మనోహరి విషం కలిపిన విషయాన్ని బాగీకి చెప్పాలని అనుకుంటుంది. ఇక అప్పుడు బాగి, ఏంటక్క ఏదో చెబుదామనుకున్నారేంటి? నిన్న పార్టీలో ఆ గన్ సౌండ్స్కి ఇప్పటికి కూడా వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మనోహరి అని చెప్పి ఆరు బాగీకి నిజం చెప్పబోతూ, గతంలో గుప్తా బాలిక, నువ్వు ఆ బాలికకు నిజం చెప్పాలని చూస్తే నీ పిల్ల పిచ్చుకల విషయంలో ఏం జరిగిందో నువ్వు కూడా చూసావు కదా అని చెప్పి హెచ్చరించిన విషయం ఆరుకి గుర్తుకు వచ్చి ఆగిపోతుంది. ఏంటక్క మనోహరి గురించి ఏదో చెప్పడానికి వచ్చి ఆగిపోయారు? నిన్న గన్తో షూట్ చేసిన అతను మనోహరి కోసమే వచ్చాడని నా అనుమానం. ఆయనకు కూడా అదే అనుమానం కలిగింది. మీరు కూడా ఆ విషయం చెప్పడానికి వచ్చారా అని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదు మిస్సమ్మ అని చెప్పి ఆరు ఏదో చెప్పబోతూ ఉంటే, సరే అక్క తర్వాత మాట్లాడుకుందాం, పిల్లలకు బాక్స్ పెట్టాలి, టైం అవుతుంది అని చెప్పి ఇక అలా కిచెన్లోకి వెళ్ళి పిల్లలకు బాక్స్ పెడుతూ ఉంటే, దేవుడా గుప్తా గారేమో ఎట్టి పరిస్థితుల్లోనూ బాగీకి నిజం చెప్పకూడదని నన్ను హెచ్చరించారు. ఎలాగైనా సరే బాగీని నువ్వే ఆపాలి దేవుడా, నా పిల్లల్ని కాపాడాలి అని చెప్పి అలా ఆరు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. బాగీ ఏమో పిల్లలకు బాక్స్ పెడుతూ ఉంటే, రాతోడు పిల్లలతో, పిల్లలు త్వరగా రండి స్కూల్కి టైం అవుతుంది అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. పిల్లలు కిందికి వస్తారు. ఇక పిల్లలు కిందికి వచ్చిన తర్వాత, మిస్సమ్మ త్వరగా బాక్స్ పెట్టు, మాకు టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అలా పిల్లలకు బాగి బాక్స్ పెడుతూ ఉంటుంది. ఇక బాగి ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం తినేయాలని చెప్పి పిల్లలతో అంటుంటే, సరే మిస్సమ్మ అని చెప్పి పిల్లలు బాగీకి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక ఆరు ఎలాగైనా సరే పిల్లల్ని ఆపాలని చెప్పి, పిల్లలు వద్దు, ఆ భోజనాన్ని తినొద్దు, అందులో విషం కలిసింది అని చెప్పి అలా అరుస్తూ ఉంటే ఇక కారు ఎక్కుతున్న పిల్లలకు ఆరు మాటలు ఏవి కూడా వినిపించవు. ఇక అలా ఆరు కారు వెళ్ళిపోతూ ఉంటే కారు వెనకాలే పరిగెత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక గుప్తా ఆరు బయటకు రాకుండా ఒక వలయాన్ని గీస్తాడు. దాంతో అది దాటి ఆరు బయటకు రాలేకపోతుంది. ఇదేంటి, ఎందుకు నేను బయటకు రాలేకపోతున్నాను అని చెప్పి ఆరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు గుప్తా, బాలిక, నేను యమపురి వెళ్ళే వరకు నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి, ఈ ఇల్లే నీకు రక్ష, లేదంటే ఘోర నిన్ను బంధిస్తాడు అని చెప్పి ఇక అలా ఇంటి చుట్టూ కూడా రక్షణ వలయం గీసి గుప్తా యమపురికి వెళ్తాడు. ఇక ఆరు ఏమో టెన్షన్గా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ, దేవుడా నువ్వే నా పిల్లల్ని కాపాడాలి అని చెప్పి అలా టెన్షన్ పడుతూ ఉంటే ఇక మనోహరి ఏమో ఇక ఈ రోజుతో మిస్సమ్మని ఖచ్చితంగా అమర్ ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అమరేమో హాల్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి, నిన్న పార్టీలో ఒక అతన్ని అరెస్ట్ చేశారు కదా, అతను ఎందుకు షూట్ చేశాడో, ఎవరిని షూట్ చేయడానికి వచ్చాడో, ఈ వివరాలు ఏవైనా చెప్పాడా అని అంటూ ఉంటాడు. దాంతో, లేదు సార్, అతను ఇప్పటి వరకు ఏ వివరాలు చెప్పలేదు, కాసేపట్లో మా సిఐ గారు కూడా వస్తారు అని చెప్పి అంటూ ఉంటే, ఓకే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సార్ ఇంకొక విషయం, నిన్న చెక్ పోస్ట్ దగ్గర కూడా అతను ఇన్స్పెక్టర్ని మారణ ఆయుధాలతో బెదిరించాడట అని చెప్పి, ఎలాగైనా సరే అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఈరోజు కనిపెడతామని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే, సరే నేను కూడా కొద్దిసేపట్లో బయలుదేరి అక్కడికి వస్తానని చెప్పి అమర్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత గదిలో ఉన్న మనోహరిని పిలుస్తూ, మనోహరి ఈరోజు నీకేమైనా పనులున్నాయా అని చెప్పి అడుగుతుంటే, లేదమర్ నేను ఈరోజు ఖాళీగానే ఉన్నాను ఎందుకని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మనం ఈరోజు బయటకు వెళ్తున్నామని చెప్పి అమర్ అంటాడు. దాంతో మనోహరి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. అమర్, మనం ఇద్దరం మాత్రమే వెళ్తున్నావా? ఆంటీ, అంకుల్, మిస్సమ్మ వీళ్ళంతా వస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే, మనం ఇద్దరం మాత్రమే వెళ్తున్నామని అమర్ అంటాడు. ఇక అలా అమర్ ఏమో మనోహరిని రణవీర్ దగ్గరికి తీసుకువెళ్ళాలని అనుకుంటాడు. అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి ముసిముసి నవ్వులతో డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాన్ని రెడీగా పెడుతున్న బాగి దగ్గరికి వచ్చి, మిస్సమ్మ చూసావా, దేవుడికి ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు, అందుకే నిన్ను ఇంటి పని మనిషిని చేశాడు. అమర్ మనసులో నేనే ఇంకా ఉన్నాననడానికి ఇదే సాక్ష్యం. అందుకే అమర్ నన్ను బయటకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడు. ఇన్ని రోజులు అమర్ భార్యనైనందుకు సంబరపడిపోయావు, బడాయికి పోయావు, ఇప్పుడు అర్థమైందా నీ స్థానం ఏంటో అని చెప్పి మనోహరి గొప్పలు చెబుతూ ఉంటే ఇక అప్పుడు
బాగి అవును మనోహరి, నువ్వు చెప్పింది కరెక్టే. ఆ దేవుడికి ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు. అందుకే నన్ను సొంత మనిషిగా ఈ ఇంటి కోడల్ని చేశాడు. ఆయన భార్య స్థానాన్ని నాకు ఇచ్చాడు. అయినా ఆయన నిన్ను బయటకు తీసుకువెళ్తాననగానే అలా అప్పుడే డ్యూయట్ వేసుకుంటే ఎలా అని చెప్పి బాగి మనోహరికి షాక్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత పిల్లల్ని రాతోటి స్కూల్కి తీసుకుని వెళ్తాడు. రామ్మూర్తి గేట్ దగ్గర దగ్గుతూ ఇక పిల్లలు వస్తూ ఉండడంతో గేట్ ఓపెన్ చేస్తాడు. హాయ్ తాతయ్య అని చెప్పి పిల్లలు రామ్మూర్తికి హాయ్ చెబుతూ ఉంటారు. ఇక పిల్లలు అలా ప్రేమగా రామ్మూర్తి దగ్గరికి వచ్చి రామ్మూర్తిని హగ్ చేసుకుని, ఎందుకు తాతయ్య అలా పదే పదే ప్రతి వెహికల్కి గేట్ ఓపెన్ చేసి కష్టపడుతున్నావు, గేట్ ఓపెన్ చేసే ఉంచొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇది నా ఉద్యోగం అమ్మ అని చెప్పి రామ్మూర్తి అంటాడు. ఆ రాక్షసి కావాలని నిన్ను టార్చర్ చేయడానికి ఈ పనులన్నీ చేపిస్తుంది కదా అని చెప్పి అంజు పాప ప్రిన్సిపల్ని తిడుతూ ఉంటుంది. ఇక పర్వాలేదులేమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇంతలో స్కూల్ బెల్ మోగుతూ ఉంటుంది. రాతోడు క్యారేజీలు తీసుకొచ్చి పిల్లల చేతికి ఇస్తూ ఉంటాడు. తాతయ్య ఈరోజు మనం అందరం కలిసి భోజనం చేద్దామని అంటూ ఉంటే, వద్దులేమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. మిస్ అమ్మ నీకు కూడా బాక్స్ పెట్టింది తాతయ్య అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే, నా కూతురు నాకు బాక్స్ పెట్టిందా అని చెప్పి రామ్మూర్తి సంతోషపడతాడు. సరే తాతయ్య లంచ్లో కలుద్దామని చెప్పి పిల్లలు లోపలికి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత రాతోడు రామ్మూర్తి దగ్గరకు వచ్చి, నిజంగా మా సార్లో ఎంత మార్పు వచ్చిందో తెలుసా సార్, మంచి వాళ్లకు మంచి జరుగుతుందని ఆ దేవుడు మరొకసారి నిరూపించాడని చెప్పి అంటూ ఉంటే, అవునా నా కూతుర్ని బాబుగారు అంత బాగా చూసుకుంటున్నారా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. అమ్మో పాపని ప్రాణాలకు తెగించి మిస్ అమ్మ కాపాడిన దగ్గర నుండి మా సార్లో ఎంతో మార్పు వచ్చింది. చూస్తూ ఉంటే మిస్ అమ్మకి సార్కి మంచి రోజులు వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. అందరూ కలిసి సంతోషంగా ఉంటున్నారు. నిన్న పార్టీలో మిస్ అమ్మతో మా సార్ చేసిన డ్యాన్స్కి అందరూ కూడా విజిల్స్తో పాటు చప్పట్లు కూడా కొట్టారని చెప్పి రామ్మూర్తికి రాతోటి పార్టీలో జరిగిందంతా చెబుతాడు. అది విని రామ్మూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, దేవుడా నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి కళ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు ఇక పిల్లలు వెళ్ళిపోవడంతో బాగి ఇంట్లో వంటగదిలో అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు కిటికీ దగ్గర నిలబడి, ఆరు దేవుడా ఎలాగైనా సరే బాగీకి కొంచెమైనా అనుమానం వచ్చేలాగా నువ్వే చేయాలి స్వామి, బాగి నా పిల్లల్ని కాపాడుతుంది ఆ నమ్మకం ఉంది అని చెప్పి కల ఆరు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే, బాగీకి డస్ట్బిన్లో ఏదో పడేస్తూ ఉంటే అప్పుడు మనోహరి కలిపిన విషం బాటిల్ డస్ట్బిన్లో కనిపిస్తుంది. ఇక అది చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇదేంటి ఇందాక నేను కిచెన్లోకి వచ్చినప్పుడు ఈ బాటిల్ ఇక్కడ లేదు కదా, చూస్తుంటే ఏదో ఆయుర్వేదిక్ బాటిల్ లాగా ఉందే, ఒకవేళ అత్తయ్య కానీ మామయ్య కానీ ఎవరైనా పడేసి ఉంటారా, వాళ్ళని అడుగుదామని చెప్పి ఆ బాటిల్ తీసుకొని అమర్ వాళ్ళ అమ్మా నాన్నల రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. బాగీ చేతిలో ఆ బాటిల్ ఉండడం చూసి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి ఈ బాటిల్ చేత్తో పట్టుకొని ఆ ముసలిల రూమ్ వైపు వెళ్తుంది అని చెప్పి అంటూ ఉంటే, బాగి ఆ బాటిల్ తీసుకొని అమర్ వాళ్ళ అమ్మా నాన్నల రూమ్ వైపు వెళ్తూ, ఈ మెడిసిన్ మీకు తెలుసా అత్తయ్య, తెలుసా మామయ్య, మీ ఇద్దరిలో ఎవరైనా ఈ మందుని యూజ్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా ఇది ఆయుర్వేదిక్ మందులాగా ఉంది, మేము ఎప్పుడు కూడా ఇటువంటిది వాడలేదు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు. దాంతో బాగి సరే నేనే పడేస్తానులేండి అని చెప్పి ఆ బాటిల్ తీసుకొని వాళ్ళ రూమ్లో నుండి బయటకు వస్తూ ఉంటే, మనోహరి కంగారుగా ఆ గది తలుపులు వేయడాన్ని బాగి గమనిస్తూ ఉంటుంది. ఇక మనోహరి డోర్ గట్టిగా వేసి తర్వాత కొంచెం డోర్ ఓపెన్ చేసి బాగి ఆ బాటిల్తో ఏం చేస్తుందోనని, ఒకవేళ పొరపాటున అమర్కి విషయం చెబితే అమర్ నన్ను చంపేస్తాడని చెప్పి మనోహరి అలా కంగారు పడిపోతూ డోర్ సందుల నుండి బాగి వైపు చూస్తూ ఉంటుంది. మరోవైపు ఆరు కూడా ఇదంతా చూస్తూ, బాగి ఎలాగైనా సరే పిల్లల్ని నువ్వే కాపాడాలి, అది మనోహరిని అక్కడ పడేసింది, పిల్లలు తినే భోజనంలో అది విషం కలిపింది, బాగి నువ్వే పిల్లల్ని కాపాడాలని చెప్పి ఆరు అలా అంటూ ఉంటే, ఇక బాగికి అనుమానం వచ్చి వెంటనే ఆ బాటిల్ని తీసుకొని అసలు అది ఏం బాటిలో తెలుసుకోవడం కోసం అని చెప్పి మెడికల్ షాప్కి పరుగులు తీస్తూ ఇక అక్కడికి వెళ్ళి అది విషం బాటిల్ అని కన్ఫర్మ్ చేసుకుని పిల్లల్ని కాపాడడం కోసం అని చెప్పి స్కూల్కి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పటికి లంచ్ టైం కావడంతో పిల్లలంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. మరి పిల్లల్ని బాగి ఏ విధంగా కాపాడుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.